జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాళిదాస్ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ నౌ రఫాలో మీకున్నటువంటి సమాచారం మేరకు సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఉద్రిక్తంగానే ఉందా? అంటే ముఖ్యంగా ఈ మధ్య ఆదివారం సోమవారం అనుకుంటా జరిగినటువంటి ఒక దాడిలో కొంతమంది మహిళలు చిన్నారులు కూడా చనిపోనేటువంటి దృశ్యాలు బాగా సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాని మీద చాలా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం, కొన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఇన్ రఫా? ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, సో ఇజ్రాయిల్ చాలా కృతనిశ్చయంతో ఉన్నది హమాస్ అంతు చేద్దామని. అది చాలా విస్పష్టం. ఎందుకు అన్నది మన చర్చలో రకరకాల కారణాలు విశ్లేషించుకుందాం. అందులో అన్ఫార్చునేట్లీ భాగంగా పిల్లలు చిన్నవాళ్ల వాళ్ళ మీద బాంబు దాడులు జరగటం, ఇది చాలా బాధాకరం, శోచనీయం. ఎక్కడ ఏ యుద్ధతంత్రంలో ఓకే సైనికాధికారులు పోట్లాడతారు, వాళ్ళు మరణించటం, అవతల వాళ్ళు బతకటం, ఇట్ ఆల్ హ్యాపెన్స్. కానీ ప్రత్యేకంగా అందులోనూ శరణార్థి శిబిరాలలో ఎక్కడ మనం జెనీవా కన్వెన్షన్స్ తీసుకున్నా, యుద్ధానికి సంబంధించి రెడ్ క్రాస్ తీసుకున్నా, యుఎన్ఓ రెజల్యూషన్స్ తీసుకున్నా కూడా ఎక్కడ యుద్ధంలో పాల్గొననటువంటి సామాన్య ప్రజలు కానీ, అందులోనూ స్త్రీలు పిల్లలు, మరీ అందులోనూ శరణార్థి శిబిరాల పైన దాడి చేయటం అన్నది డెఫినెట్లీ చాలా బాధాకరము, చాలా సీరియస్ ఇష్యూ. అయితే అసలు ఎందుకు పరిస్థితి అక్కడ దాకా దిగజారింది? ఇప్పుడు రెండు చేతులు కలవని చప్పట్లు రావు. మీరు చెప్పినట్టు ఏదో చిన్న చిన్న సంఘటనలు మినహా క్రితం అక్టోబర్ 7th నాడు పెద్ద ఎత్తున పాలస్తీనా విరుచుకుపడింది, రాకెట్లతో విరుచుకుపడింది. బార్డర్ దాటి అక్కడ పండగ చేసుకుంటున్న వాళ్ళని అనూహ్యంగా చంపటం జరిగింది, వాళ్ళని బందీలుగా తీసుకువెళ్ళటం జరిగింది. మరి అందులో కూడా స్త్రీలు పిల్లలు ఉన్నారు. చెప్తున్న దాని ప్రకారం సుమారుగా 1100 మంది చనిపోయారు ఆ రోజు అటాక్లో. మరి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ నోళ్ళని ఏమైపోయినాయి, అప్పుడు మీ కళ్ళు ఎక్కడికి పోయినాయి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు క్వశ్చన్ చేస్తున్నారు చాలా సీరియస్గా. న్యాచురల్గా ఇప్పుడు ఎప్పుడైనా సరే వన్ సైడెడ్గా మాత్రమే ఉండదు, చాలా ఎక్కడో ఒకటి చిన్న కారణం ఉంటుంది. పెద్ద కారణమా చిన్న కారణమా అది వేరే విషయం. సో మరి అలా ప్లస్ హమాసు పాలస్తీనా మీద యుద్ధం చేయడం ఇది మొదటిసారి కాదు. సో ఇజ్రాయిల్ యొక్క ఉనికి బాధ అర్థం చేసుకుంటే, ఇజ్రాయిల్ ఒక 4-5 శతాబ్దాలు ఒట్టమాన్ సామ్రాజ్యం సిరియాలో ఉన్నప్పటి నుంచి ఈ యూదుల పైన, జ్యూస్ పైన చాలా భయంకరమైన అత్యాచారాలు, కొన్ని లక్షల మందిని ఊచకోత కోసే చుట్టూ ఉన్నటువంటి అరబ్ అండ్ ముస్లిం దేశాలు. వాళ్ళు చుట్టుకొకటి పుట్టకొకటిగా పారిపోయి ఏషియాలో, యూరప్లో, ఆఫ్రికాలో, రకరకాల దేశ ఖండాలు, ఈవెన్ భారతదేశంలో కూడా వచ్చారు. చివరికి వాళ్ళందరూ మళ్ళా సెకండ్ వరల్డ్ వార్లో అమెరికాకి, బ్రిటన్కి చాలా సహాయం చేస్తే వీళ్ళని మళ్ళా ఒరిజినల్గా సెటిల్ చేయాలి అని చెప్పి మొత్తం మీద 1948లో ఒరిజినల్గా ఈ మొత్తం పాలస్తీనా దేశాన్నే వాళ్ళకి కొంత భాగం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఇజ్రాయెల్ అనే కొత్త పేరు పెట్టుకొని వాళ్ళు అలా దేశం ఏర్పడిన వెంటనే చుట్టుపక్కల 5 దేశాలు 6 దేశాలు, జోర్డాన్ మిగతావన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే వాళ్ళందరినీ ఓడించాయి. అట్లా ఈ రోజు వరకు ప్రధానమైనవి 5-6 యుద్ధాలు జరిగాయి. ఒక్క యామ్ కిప్పూర్ వార్లోనే కొంచెం దెబ్బతిన్నది. బట్ ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయిల్ ఉనికి అన్నది, అంటే ఇజ్రాయెల్ పరంగా కొంచెం ఆలోచించి విశ్లేషిస్తే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గానే ఉన్నది వాళ్ళది ఉనికి. ఏ రోజున యుద్ధానికి మధ్య విరామం లాగా ఉంది పరిస్థితి. అంతేనండి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇజ్రాయిల్కి వాళ్ళ జీవిత పాఠాలు నేర్పించింది ఏమిటంటే, ఇజ్రాయిల్ ఉనికి అన్నది ఏ రోజైనా ప్రశ్నార్థకమే. అయితే చాలా దేశాలు అభివృద్ధి, ముఖ్యంగా టర్కీ కానీ, జోర్డాన్ కానీ, ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా, అవి ఇన్వాల్వ్ కావట్లేదు గత 7-8 ఏళ్ళు. కానీ ఇరాన్, ఇరాక్, సిరియా అండ్ లెబనాన్ మాత్రము ఇజ్రాయిల్ని రోజు రోజు కెలుగుతూనే ఉన్నాయి. సో ఇజ్రాయిల్ పరంగా వీటన్నిటికీ మూల కారణం ఇజ్రాయిల్ ఫామ్ అయింది. అవేవి ఇజ్రాయిల్ని గుర్తించవు. ఈ ముస్లిం దేశాలు ఏవి ఇజ్రాయిల్ని ఒక దేశంగా గుర్తించట్లేదు. ప్లస్ రెండో ఇష్యూ ఏంటంటే, పాలస్తీనా ప్రజలు కానీ, పాలస్తీనా భూభాగం కానీ ఎవరిది, ఇది ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది అన్నది వాళ్ళ వాదన. సో పాలస్తీనాకి మద్దతుగా అట్ ద సేమ్ టైం అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఉనికి కూడా వాళ్ళకి చాలా కంటగింపుగా ఉంది. అది కంటిన్యూ అవుతుంది. సో ఇది
పాలస్తీనా వాళ్ళు మామూలుగా స్వతంత్రోద్యమము అలాంటివన్నీ కాక 10-12 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ అనేది బయటకు వచ్చింది. అంటే వాళ్ళ తరఫున మేము యుద్ధం చేస్తే తప్ప ఇజ్రాయిల్ మా దేశం మాకివ్వరు, మా ముక్క కనీసం గాజా అటు వెస్ట్ బ్యాంక్ కూడా పాలస్తీనా కిందే ఉంది అఫీషియల్గా. సో ఈ 2 ముక్కలు మాకు ఇచ్చేస్తే చాలు అన్నది. ఈ అక్టోబర్తో మొదలైంది. మీరు చెప్పినట్టు సైలెంట్గా ఉన్నది, చిన్న చిన్న సంఘటన రోజు అవుతుంటాయి. వాళ్ళ దగ్గర నుంచి కాల్పులు, వీళ్ళ దగ్గర నుంచి 1200 మంది దాకా చనిపోవటం, వీళ్ళు అవకాశం దొరికింది అని విరుచుకుపడటం, చివరికి ఎక్కడ దాకా వచ్చింది, శరణార్థి శిబిరాలలో ఉన్న వాళ్ళను కూడా వదలము. అసలు ఎందుకు వాళ్ళ మీద బాంబింగ్? అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా యుద్ధం చేస్తుందా? కాదు. ఇజ్రాయిల్ వాదన ఏంటంటే ఈ హమాస్ టెర్రరిస్టులు ఏదో విడిగా వాళ్ళ స్థావరాలు వాళ్ళ బిల్డింగ్స్ లో కాకుండా సామాన్య ప్రజలతో కలిసి కూడా ఇంకా మమ్మల్ని నాశనం చేయాలి, రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. అందులో భాగంగా వాళ్లకు దొరికిన ఇంటెలిజెంట్ రిపోర్ట్స్, శాటిలైట్ పిక్చర్స్, వాట్ ఎవర్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్ రకరకాలు ఉన్నాయి, దాన్ని పెట్టుకొని అటాక్ చేస్తున్నారు. లేదా ఒక రెండో హెచ్చరిక ఉంది, తేడా వస్తే మేము చిన్న పిల్లల్ని ఆడవాళ్లను కూడా వదనము అనేటువంటి ఒక భయంకరమైన నీచమైన హెచ్చరిక అనుకోండి, అది కూడా పంపిస్తున్నారు. అంటే చివరికి ఏమైపోయిందంటే రెండిటికి చావో రేవో అన్న పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇజ్రాయెల్ ఎటువంటి కృత నిశ్చయంలో ఉందంటే, ఇందాక మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో అగ్నిశేషము, రుణశేషము, శత్రుశేషము అనకూడదు. సో ఏ మాత్రం అంటే వాళ్ళని సామాన్య ప్రజలకి ఏమీ కాకుండా వీళ్ళని తుదిముట్టించడం సాధ్యం కాదా? ఎందుకంటే చాలామంది అక్కడ టన్నల్స్ ఎక్కువ ఉంటాయి, అలలో కలిసిపోయారు, వీళ్ళని విడదీసి చూడడం అనేది చాలా కష్టము అని చాలా స్ట్రాటజిక్గా చాలా కష్టం అవుతుందని చెప్తున్నారు. సామాన్యుల ప్రాణాలకు ఏమీ కాకుండా హమాస్ని అంతమొందించలేరా? ఎలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళలో అంతర్భాగంలా కూర్చొని, ఇప్పుడు ఉదాహరణకి మన టెర్రరిస్ట్ గ్యాంగ్నే చూడండి, బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది, కానీ పైన కింద మదర్సాలు, చుట్టుపక్కల హాస్పిటల్స్, స్కూల్స్ ఎలా బాంబింగ్ చేయాలి. సో ఇది ఒక ప్రధానమైన లక్షణం. హమాస్ కి తెలుసు. అంటే హమాస్ ఏమనుకుంటోందంటే, మేము సామాన్య ప్రజలతో కలిసిపోయి కూర్చుంటే మేము చాలా సేఫ్ జోన్ లోకి వస్తున్నాం అన్న ఐడియాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే టనల్స్ ని, ఇతర స్థావరాల్ని, బంకర్లను కూడా ఇజ్రాయెల్ తనకున్న టెక్నాలజీతో లేదా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇస్తున్నటువంటి సహకారంతో వాటిని గుర్తించి వాటిని కూడా సర్వనాశనం చేసేసింది. మరి ఇంకా హమాస్ కి వేరే ఆప్షన్ ఏముంది? మామూలు ప్రజలతో గడిచిపోయి కలిసిపోయి అటాక్ చేయటం. అందుకని ఇజ్రాయెల్ నాకు వేరే ఆప్షన్ లేదు, నాకు ఎక్కడ డౌట్ వచ్చి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎయిర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మరి వాళ్ళకి మరి ఇతరత్ర సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు పక్కన పెడదాం, సపోర్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎలా సపరేట్ చేయాలి? నా దగ్గర వేరే ఆప్షన్ లేదు అనుకుంటుంది. అంటే ఈ పీఠముడి బిగిసికి పోయింది ప్రస్తుత పరిస్థితి అది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.